రాంగ్ అడ్రస్సా? ఇప్పుడు ఏం చేయాలి? హాయ్ గాయస్, నేను మీ గల్ఫ్ గాయ్. ఈరోజు మనం ఒలింపియా మాల్లోకి వెళ్ళి ఆర్డర్ తీసుకుందాం గాయస్. నేను కువైట్కి వచ్చినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. నేను ఒలింపియా మాల్లోకి ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళడం అనేది ఇది చాలా ఫస్ట్ టైము. నాకు కూడా తెలియదు లోపలికి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి లోపల అని చెప్పి. వెళ్దాం ఫ్రెండ్స్, వెళ్ళి తెలుసుకుందాం ఈరోజు. ఒలింపియా మాల్ అనేది సాల్మియా సిటీలో అరేబియన్ గల్ఫ్ రోడ్కి పక్కనే ఆనుకొనే ఉంటుంది. చాలాసార్లు అటు తావగా వెళ్ళాను కానీ ఫస్ట్ టైం వెళ్ళడం అయితే ఇక్కడికి. మనం మాల్కి అయితే వచ్చేసాం గాయస్. అక్కడ చూడండి చేయి ఎంత చక్కగా బాగుందో. అదొక స్టాచ్యూ అనమాట. ఎంత నీట్గా ఉందో చూడండి ఆ స్టాచ్యూ అనేది. బిల్డింగ్ కూడా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాము. వచ్చేసాము. ఇక్కడ అడిగితే ఇక్కడ ఎదురుగా ఉందని చెప్పారు. మనం ఎప్పుడైనా మనకు తెలియని చోటుకి వెళ్ళినప్పుడు, కొత్త మాలల్లో కానీ వీటిలో కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరిని అడిగి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. లేకుంటే మనకు తెలియదు అనమాట. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం, ఆర్డర్ మనకు లేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, మనం ఇప్పుడు మైదాన్ హవేలీకి వెళ్ళాలి. బయలుదేరదాము. ఒక్కోసారి పార్కింగ్ దొరకదు ఫ్రెండ్స్. బైకులకే పార్కింగ్ దొరకదు, అంటే కార్లకు దొరకడం అనేది చాలా కష్టము. నా బైక్ అనేది కొంచెం దూరంగా పార్క్ చేసి ఇక్కడికి వచ్చాను. చూడండి కార్స్ అన్నీ ఇక్కడ వరుసగా ఉన్నాయి. కొంచెం కూడా మనకు బైక్ పార్కింగ్కి స్పేస్ లేదనమాట. పైగా ఇది ప్రైవేట్ మాల్ కాబట్టి కొంతమంది మనల్ని పార్క్ చేయనివ్వరు అనమాట. సెక్యూరిటీ గార్డ్స్ అరుస్తారు. అందుకని మనం కొంచెం దూరంగానే పార్క్ చేసుకోవాలి. తప్పదు ఇటువంటి సమయాల్లో. దూరంగా పార్క్ చేసుకొని లోపలికి నడుచుకుంటూ వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని రావాలి. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతాం. మనం ఎలా వెళ్తున్నామో అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆర్డర్ బండిలో పెట్టుకుందాము. ఎప్పుడు వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయాలి ఫ్రెండ్స్ బండిలో, లేకుంటే చాలా ఇబ్బంది. ఎండల కాలం, చలికాలం వాటర్ తాగాల్సినప్పుడు ఇబ్బంది పడతాము. అన్ని చోట్ల వాటర్ తాగడానికి మనకు ఫ్రిడ్జెస్ ఉంటాయి కానీ బయట వాటర్ బాటిల్స్ అట్లాంటివి ఉండవు. అందువల్ల మనం ఓన్గా ఒక బాటిల్ క్యారీ చేయాలి. మనకి ఇందాక ఖర్జూర్ చెట్లు చూసాం కదా ఫ్రెండ్స్. ఆ ఖర్జూర్ చెట్లు చూస్తుంటే నేను సౌదీలో పనిచేసిన రోజులు గుర్తుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఖర్జూర్ కాయలు అనేవి బాగా తినేవాళ్ళము. ఖర్జూర్ కాయలు చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. అప్పుడప్పుడే చెట్టుకు మాగేటివి అనేవి చాలా టేస్టీగా బాగుంటాయి. కువైట్లో బైక్ డ్రైవింగ్ చేయడానికి భయపడకూడదు ఫ్రెండ్స్. చూడండి, చిన్న చిన్న సందులు దొరికినా చాలా ఆ సందుల్లోంచి మనం దూరం వెళ్ళిపోవాలి. అలాగైతే ఇక్కడ డ్రైవింగ్ చేయగలము. లేకుంటే కార్లు అనేవి చాలా స్పీడ్గా వెళ్తాయి. మనం ఆ డ్రైవింగ్కి తట్టుకోలేము. మనం ఆ డ్రైవింగ్కి తట్టుకొని పని చేయాలంటే ఇట్లా చిన్న చిన్న సందుల్లో కూడా దూరం చేసుకుంటూ ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేకుంటే ఇబ్బంది పడతాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అరేబియన్ గల్ఫ్ రోడ్. చాలా బాగుంటుంది వ్యూవింగ్ అనేది. చూడండి నైట్లో ఎంత బాగుందో వ్యూవింగ్ అనేది, చాలా బాగుంటుంది. కావాలంటే మీకు నైట్ వీడియోలు మొత్తం ఒక వీడియోగా చేసి నైట్ డ్రైవింగ్ అనేది పెడతాను. బాగుంటుంది, చూడండి. నచ్చుతుంది అది మీకు అది ఖచ్చితంగా. ఈ అరేబియన్ గల్ఫ్ రోడ్లో మనం ఖచ్చితంగా 80 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళాలి. 80 కిలోమీటర్ల స్పీడ్ కన్నా మనం కొంచెం స్పీడ్ తగ్గించి వెళ్తూ ఉన్నామంటే వెనకొచ్చే బండ్లు డాష్ ఇచ్చేస్తాయి. ముందు వెనుక చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మన చుట్టూ వెహికల్స్ అనేవి చాలా స్పీడ్ వస్తాయి. మనకు కెమెరా లేని దగ్గర కారు 120 స్పీడ్ కూడా దాటి వస్తుంది. అప్పుడు మనకు రిస్క్ అవుతుంది. చూసుకొని కుడివైపుగా చూసుకుంటూ వెళ్ళాలి. కొంచెం డ్రైవింగ్ సర్వీస్ అయినాక మనం ఎడమ వైపు చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇబ్బంది పడాల్సిందేం లేదు, భయపడాల్సిందేం లేదు. కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. మొత్తానికి మనం కస్టమర్ ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. చూసుకోవాలి, ఇంటి నెంబర్ అన్నీ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మనం అన్నీ చూసుకున్నాం, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఇంటి నెంబర్ 7 అని ఉంది చూడండి. ఒకటి అరబిక్లో ఒకటి ఇంగ్లీష్లో ఉంది చూడండి. 7 నెంబరు మనకి కూడా ఆర్డర్లో ఉండేది 7 నెంబరే. వెళ్దాం పదండి. ఫ్లోర్ 3లో మనకి 5వ బిల్డింగ్, అంటే అపార్ట్మెంట్ నెంబర్ 5, ఫ్లోర్ 3 అన్నమాట. మనకి ఆర్డర్లో మెన్షన్ చేసిన అడ్రస్సు, మనం వచ్చిన అడ్రస్సు ఒకటే కాదా అనేది మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడతాము. ఇలా వస్తానే కస్టమర్ ఇంటి నెంబర్ ఫోటో తీసుకోవాలి. Third floor, room number 5. No, this different location. This
Not here? No. Here. Only 1 minute. Call me. Okay. Okay. ఓకే మనకి అడ్రస్ అయితే రాంగ్ అడ్రస్ అనేది పిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కస్టమర్ ఒక్కోసారి రాంగ్ అడ్రస్ పెడతారు. అలాంటప్పుడు మనం వేరే అడ్రస్కి వెళ్ళిపోతాము. మళ్ళీ కస్టమర్కి ఫోన్ చేసి అడ్రస్ అనేది మనం లొకేట్ చేయించుకొని వెళ్ళాలి. అలా చేయకంటే మనం ఆర్డర్ అనేది డెలివరీ చేయలేము. మొత్తానికి మనం రీలొకేట్ అయ్యి ఆర్డర్ అనేది డెలివరీ చేయడానికి వచ్చాము ఫ్రెండ్స్. ఇట్స్ ఓకే సార్, ఇట్స్ ఓకే. I'm already here one time, sir. Are you? Yes. I can first call you. Not this is not mistaken. I can't call you. That's why Okay, thank you. mistake also me, sir. Thank you, sir. చూడండి ఫ్రెండ్స్, కస్టమర్స్ ఈజ్ వెరీ వెరీ గుడ్. చాలా పొలైట్గా మాట్లాడతారు. వాళ్ళది పొరపాటు ఉంటే మనకు సారీ చెప్తారు, మనది పొరపాటు ఉంటే అరుస్తారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్లిక్ ద బెల్ ఐకాన్ ఫ్రెండ్స్.